మొత్తం తుడుచుకున్నా. ఎట్లయినా సైకిల్ నేర్చుకుంటా ఈరోజు. అన్విక నా ముందటనే సైకిల్ తొక్కుతా పోతా స్కూల్ కి. నేను కూడా నేర్చుకుంటా. పోయి మమ్మీని అడుగుతా, మమ్మీ సైకిల్ ఎట్లయినా నాకు నేర్పియు. ఆ సైకిల్ ఏనేట్టు పోతే దొంగలు వస్తారా? ఏం కాదులే, ఇప్పుడే వస్తా. ఏంది గట్ల వరుతున్నావు? మమ్మీ నాకు ఎట్లయినా సైకిల్ నేర్పి మమ్మీ. అదేంది నిన్న మొన్న దాకా ఫోన్ పట్టుకొని తిరిగినావు, ఫోన్ పట్టుకునే కూర్చున్నావు, సడన్ గా సైకిల్ దొక్కిమని అడుగుతున్నావు. అది కాదా మమ్మీ, నా ఫ్రెండ్ సైకిల్ దొక్కుతా పోయింది, నాకేమో వస్తలేదు సైకిల్. అందుకే నాకు ఎట్లయినా నేర్పియే. నాకు పని ఉందా, ఇప్పుడు ఏం నేర్పియను నేను. మమ్మీ మమ్మీ ప్లీజ్ ప్లీజ్. సరేనే ఊకోర్లకు నేర్పిస్తా గాని. నీదొకటి ఉంటది, నిన్న మన తొక్కే తొక్క అంటే ఫోన్ చూసుకున్నావు. కాదు ఇంతకు సైకిల్ సైకిల్ కనబడతలేదు. అయ్యా మమ్మీ బయట పెట్టి మంచిగా అడిగిననే. ఓ అమ్మ, ఎవరైనా దొంగలు వచ్చి ఎత్తుకోపోతారు. నాడు జల్లి జల్లి, ముందే కొత్త సైకిల్ అది. అవును మమ్మీ బర్రెలు వస్తున్నాయి. ఏం కావే అవి, నేను దొక్కిస్తున్నాడు. ఏ బాబీ, సైకిల్ మీద కింద పడతా ఏడవద్దు, ఇప్పుడే చెప్తున్నా. నేనేం ఏడవనే. సైకిల్ ఎట్లా దొక్కాలో చెప్తున్నా చూడు. ఫస్ట్ ఎక్కు, నువ్వు సైకిల్ ఎక్కు. సీట్ మీద కూర్చోవాలి, 2 పైడీల మీద కాలు పెట్టాలి. ఇగో అక్కడ రైట్ సైడ్ పైడీలు ముందు కనాలి. ముందు కంటే సైకిల్ వస్తుందాను. కింద మొత్తం డౌన్ పోని. మమ్మీని వదిలేద్దే, పట్టుకోవాలి, ఇప్పుడే చెప్తున్నా. సరేనే, నేను పట్టుకుంటా గట్టిగా. ఏం పడవు, నువ్వు అయితే దొక్కు. సరే మమ్మీ. దొక్కు మంచిగా, అట్లనే డౌన్ అట్లనే దొక్కు. ముందలా చూడాలి, కిందికి చూస్తే రాదు సైకిల్. అటు ఇటు చూసుకుంటే హ్యాండిల్ ఏమైనా బండ్లు వస్తే అక్కడిక్కడ సైడ్ కి తీసుకోవాలి. దొక్కు, రివర్స్ దొక్కొద్దు. ఇక్కడనే ముందుకు దొక్కాలి. దొక్కు. అట్లా అట్లా ముందుకు చూడు, ముందుకు చూడాలి. ముందుకు చూసుకుంటే కాళ్ళతో దొక్కాలి. తొక్కు. నేనేం వద్దులా. ఇక మలిపే మమ్మీ, నువ్వు మలిపే. ఇట్లా ఇట్లా మలుపుకోవాలి. ఇంకలకి తీసుకో. ఇట్లా ఇట్లా అయిపోయా. స్ట్రైట్ పెట్టు హ్యాండిల్ నువ్వు. తొక్కు, ఇక స్ట్రైట్ పెట్టు. మమ్మీ ఊపలేదు. అట్లా లేచి తొక్కు. తొక్కు తొక్కు, ఏం పడవు. తొక్కు తొక్కు, స్ట్రైట్ పెట్టు హ్యాండిల్. తొక్కు. అరే తొక్కే, నేను తప్పుడు అవుతుంది. తొక్కు. భయం అవుతుంది. ఏం పడవు, పైడీలు ఉన్నాయి కదా, బ్రేకులు ఉన్నాయి. బ్రేకులు ఇంకా అదిగో ముందు ఉంది, ఇంకా ఉంది. పడనికోతే పట్టాలి. తొక్కు. తొక్కు. కాకపోతే నువ్వు కింద చూడొద్దు. ఓకే, అట్లా సైడ్కే తొక్కు. తొక్కు 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 తొక్కు. ముందల చూడు. తొక్కు స్ట్రైట్ గా. నించోకు, కూర్చొనే తొక్కు. ఇక తొక్కు. సైకిల్ వచ్చింది. తొక్కు. మమ్మీ పట్టుకున్నావా? పట్టుకున్నా. నువ్వు తొక్కే. తొక్కు. పట్టుకున్నా. తొక్కు. నన్ను ఏం చూడొద్దు, నువ్వు తొక్కుతూనే ఉండాలి సైకిల్. తొక్కే. తొక్కు. అరే అట్లా దొబ్బొద్దే. తొక్కు. అరే తొక్కుతా పోతుంది. లేచి తొక్కు. పేడల మీద కాలు పెట్టి లేచి తొక్కుతా పోతుంది. తొక్కు. తొక్కు. పట్టుకున్నాను. తొక్కు. పేడీలు నేను వదిలేస్తున్నా, నువ్వే నడిపిగా. నడుపు. సరే మమ్మీ. మంచి కూర్చోయే. ఏం పడవు.
స్ట్రైట్ పెట్టు పోనీ తొక్కు మమ్మీ ఎత్తుగట్టుంది దొబ్బు. ఆగి దొబ్బుతున్నా ఇక తొక్కు ఇక దొబ్బుతున్నా తొక్కు ఎక్కడెక్కడ తిప్పుతున్నావే మంచిగా తొక్కాలే సైకిల్ మమ్మీ వదిలే ఫాస్ట్ గా పట్టుకో. నీ ఎంకల్నే ఉన్నా నేను అయితే తొక్కు ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే మా బబ్బయ్యానికి అయితే సైకిల్ వచ్చేసింది. బబ్బీ సైకిల్ వచ్చేసింది ఆరా వచ్చేసింది మమ్మీ. ఇక నా ఫ్రెండ్ ముందు నేను బి సైకిల్ తొక్కుతా. ఫ్రెండ్స్ చూడండి మా బబ్బీ గారు ఇప్పుడు ఒక్కతే తొక్కుతాను నేను పట్టుకోకుండా. బబ్బీ తొక్కుతావారా? తొక్కుతా మమ్మీ. తొక్కే ముందు కాను ప్యాడిల్ ముందు కాను. ఇంతసేపు వచ్చిందన్నావు కానీ ఇంతసేపు నేర్పించిన మెల్లగా తొక్కు. అక్కడ డౌన్ ఉంది మంచి వస్తా సైకిల్ తొక్కు రేస్ పెట్టుకుంటా. అదేమన్నా బండా రేస్ పెట్టుకోనికే సైకిల్ అది సైకిల్ ని బండే అంటారు. కాళ్ళతో దొబ్బుతావేనే ఇందాక ప్యాడిల్ మీద కాలు పెట్టి తొక్కి. పట్టుకో మమ్మీ గుద్దిననే. అరే హ్యాండిల్ స్ట్రైట్ గా పెట్టాలి. ఎటు పోతున్నా? నాకు దెబ్బ తగిలింది. ఆగే తగిలిందే దెబ్బ కాలుకే. నాడు బండి మలుపు నేను చూస్తా. మలుపు కాలు నొప్పిలేస్తుంది. అరే దిగే చూస్తా. తగిలిందే చూపి. ఈడ తగిలింది మమ్మీ. ఆ దెబ్బనే కాదు చిన్న దెబ్బకు నీ అమ్మ లోపల తగిలింది. తగ్గిపోతుందిలే. సైకిల్ నేర్చుకునేటప్పుడు ఎన్నో దెబ్బలు తాకుతాయి. నొప్పి నేస్తుంది. నొప్పి. మరి సైకిల్ నేర్చుకుంటా అంటావు మరి దెబ్బ తాకుతా నొప్పి లేస్తున్నా నేడుస్తా. నొప్పి. ఇంకెక్కువ వాడతారు తెలుసా సైకిల్ మీదకేంటి నువ్వు కొంచెమే దెబ్బ తాకించుకున్నావు. సైకిల్ మీదకి వాడితేనే దెబ్బ తాకితేనే సైకిల్ వస్తుంది. అవునే స్ట్రైట్ గా రోడ్ పెట్టుకొని గోడకి ఎందుకు గుద్దుకున్నావే నువ్వు? అందుకే గుద్దుకున్నావు. సో ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే మా బబ్బీ గాడు అయితే కింద వాడి మీద వాడైతే సైకిల్ అయితే నేర్చుకుంటుంది. సైకిల్ మీకనైతే కింద వాడితే అయితే సైకిల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇంకా మా బబ్బీ గారికి అయితే సైకిల్ మీకని ఇంకొక కొంచెం పెద్ద దెబ్బ తగిలితే ఇంకా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. పడితేనే సైకిల్ వస్తుంది, గుర్తనే సైకిల్ వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో ముందుకు వస్తాం. బై బై.